ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చైతన్యం అనేది రావడమే కాకుండా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరిగినటువంటిది మనందరికీ తెలుసు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలనేది మరి ప్రధానమైనటువంటి డిమాండు. మరి ఆ డిమాండ్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒత్తిడి పెంచడమే కాకుండా శాసనసభలో కులగణన జరిగినప్పుడు కూడా మరి స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశంతో పాటు ఏదో 10వ తేదీన క్యాబినెట్లో నిర్ణయం జరుగుతుంది, అనేకమైనటువంటి లీక్స్ ఇచ్చిండ్రు. ఒక జీవో ఇస్తారని, రెండోది దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కులగణన జరిగిన ధర్మిల దాన్ని తీర్మానం చేసి మరి గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి పంపించినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మళ్ళీ దాన్ని బైపాస్ చేస్తూ కొత్తగా ఆర్డినెన్స్, గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్సు తమిళనాడులో 4 సార్లు ఇచ్చినప్పటికీ, మహారాష్ట్రలో కానివ్వండి, మా ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలప్పుడు మేము కూడా ఇచ్చిన దాన్ని మరి సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అల్టిమేట్గా మా డిమాండ్ వల్ల మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే, ఇది మీరు ఇచ్చినటువంటి హామీ, మీ హామీని మీరు నిలబెట్టుకోవాలి. కాబట్టి దీని మీదనే పొద్దున్న నుంచి చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత మాకున్నటువంటి ప్రజల పక్షాన, మా బీసీ జాతి బిడ్డల పక్షాన మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని